హలో అందరికి మిర్యాలగూడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పే ప్లేస్ గురించి పక్కా తెలిసే ఉంటుంది. బట్ దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటో తెలుసా? తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నేను మిమ్మల్ని తీసుకువెళ్తుంది తెలంగాణ తిరుపతిగా పిలువబడే మన అవంతిపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి. మిర్యాలగూడ మండలంలోని ఈ అవంతిపురం విలేజ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడి మన మిర్యాలగూడ గూడూరు నుండి అవంతిపురం వరకు ఉన్న 7 కొండలు, తిరుపతి 7 కొండల్లాగా ఉండడం ఇక్కడ విశేషం. ఇది అవంతిపురంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. చుట్టుపక్కల ప్రాంతాలు వీళ్ళు దీన్ని తెలంగాణ తిరుపతి అని కూడా పిలుస్తారు. తిరుమల తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వచ్చి మొక్కితే ఆ వెంకటేశ్వర స్వామి కృప గట్టిగా ఉంటుందని నమ్ముతారు. ఈ టెంపుల్ కేవలం మిర్యాలగూడ నుండి 7 కిలోమీటర్లు, కోదాడ నుండి 47 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 130 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటిదో చెప్తాను వినండి. 1982 అవంతిపురంలోని ఒక రైతుకి వచ్చిన కలలో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై కోరిన కోరిక కొరకు గ్రామస్తులందరూ కొండపై ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇటువంటి చరిత్ర ఉన్న ఆలయం మన మిర్యాలగూడలో ఉండడం మన అదృష్టం అని చెప్పాలి. చాలా మంది తమ లైఫ్ లో ఒక్కసారైనా తిరుమల తిరుపతి వెళ్ళాలని కోరుకుంటారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేని వాళ్ళైతే డైరెక్ట్ గా ఈ అవంతిపురం వచ్చి దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్వామి వారిని మొక్కితే తిరుపతి వెళ్లి వచ్చినంత పుణ్యం వస్తుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు మరియు కళ్యాణోత్సవంకి అయితే చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్ నుండి జనాలు తండలుగా వస్తారు. ఫెస్టివల్ టైంలో ఇక్కడ గుడి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ సరస్వతి దేవి టెంపుల్ కూడా ఉంటుంది. నేనైతే నా హాల్ టికెట్ పూజకి ఇక్కడికే వస్తాను. అమ్మవారు చాలా చక్కగా ఉంటారు చూడడానికి. ఈ అవంతిపురంలో చాలా మంది పెళ్లిళ్ళు అలాగే పిల్లలకి నామకరణం చేపిచ్చే ఉంటారు. వాళ్ళలో మీరు ఉంటే కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ నుండి చూస్తే మాత్రం మన మిర్యాలగూడ కనిపిస్తుంది. చూడడానికి లొకేషన్, నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ గోశాల కూడా ఉంది. సో అది ఫ్రెండ్స్ మన అవంతిపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి. మీరు ఎప్పుడైనా మిర్యాలగూడ సైడ్ వస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 1982 సంవత్సరంలో ఈ యొక్క దేవాలయం నిర్మాణం గావించబడ్డది. ఇది ఆదిశేషుడి యొక్క పడగ ఆకారంలో ఉంటుంది. ఈ ఆదిశేషుడి యొక్క పడగ ఆకారంలో ఉన్నటువంటి కొండే 7వ కొండ ఈ యొక్క స్వామివారి ప్రతిష్టాపన చేసినటువంటి ఆలయం. ఇక్కడ స్వామివారు ప్రత్యక్ష దైవమై అవతరించి ఉన్నారు. కావున ఈ యొక్క స్వామివారి యొక్క విశేషంగా ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విశేషంగా స్వామివారికి పెళ్లి కానటువంటి వాళ్ళకి వారు మొక్కుని 7 శనివారాలు 11 ప్రదక్షిణాలు గావించిన శీఘ్ర వివాహం జరుగుతుంది. కాబట్టి శీఘ్ర వివాహం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వాహన పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల సంఖ్యలో వాహన పూజలు, అదేవిధంగా స్వామివారికి అన్నప్రాసన కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క స్వామివారు ఇప్పటికీ 82వ సంవత్సరం నుంచి ఈ యొక్క దేవాలయం ప్రాచుర్యంలో ఉన్నది. ఈ స్వామివారి ఇక్కడ దేవాలయ నిర్మాణం గావించిన తదుపరి ఈ యొక్క ప్రాంతానికి ప్రత్యేకమైన శోభ అనేటటువంటి వచ్చింది. పూర్వం అగస్త్య మహాముని ఈ యొక్క ప్రాంతంలో నడయాడని తిరిగాడని ఈ యొక్క భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి అందుకే ఈ యొక్క ప్రాంతానికి ప్రత్యేకమైన శోభ సంతరించుకున్నది. కాబట్టి ఈ యొక్క భక్తులందరూ కూడా తమ తమ యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు నూతన నిర్మాణ శారదా శృంగేరి పీఠం వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్వహించబడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క నూతన దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని సంకల్పం చేశారు. రాతి శిలలు, శిల్పాలతో ఈ యొక్క కార్యక్రమం దేవాలయ నిర్మాణం గావించబడుతుంది. ఈ యొక్క ఆలయ ధర్మాధికారి డాక్టర్ త్రిపురనేని శరత్బాబు, ధర్మపత్ని పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం గావించబడుతున్నది.
కావున ఈ యొక్క నిర్మాణంలో యావత్ మంది భక్తులందరూ కూడా పాల్గొని తమ వంతు స్వామివారి సహకారం అందించి ఈ యొక్క స్వామివారి దేవాలయ నిర్మాణానికి పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ యొక్క స్వామివారి తరపున మనం ప్రార్థన చేస్తున్నాం. అనేక విధాల మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరినీ మరీ కోరుచున్నాం. నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం శాంతి 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 శాంతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.